హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియో వచ్చేసి ప్లాంట్స్ అన్నమాట. మనకి ప్లాంట్స్ అన్నీ అయితే ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఫస్ట్ ఇదొచ్చేసి మొత్తం లోటస్ పాండ్స్ అన్నమాట. ఇక్కడ పెద్ద ఆకులు కనిపిస్తున్నాయి కదా! వీటి నుంచే పూలు మకానా వస్తాయంట. అండ్ ఇంక ఇవన్నీ అయితే తామర పూలు, కలువ పువ్వులు. కలువ పువ్వుల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ అన్నమాట. కొన్ని ఒక రెక్కవి, కొన్నైతే చాలా ఒక్కొక్క స్ట్రాండ్స్ ఉంటాయి కదా! ఇవైతే చిన్న స్ట్రాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటైతే 10, 12 స్ట్రాండ్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. అండ్ వీటిల్లోనే కలర్స్ కూడా. ఇవైతే కొంచెం కాస్ట్ కూడా ఉన్నాయి. ప్లాంట్ వచ్చేసి రూ. 500 అని చెప్పారు. అండ్ అన్ని రకాల ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇదైతే వైట్. ఇందాక మనం చూసింది పర్పుల్. ఇది కూడా పర్పుల్, పింక్. ఇదిగోండి ఇక్కడ రెడ్ కనిపిస్తుంది కదా! ఇలాగా. కలువ పువ్వులు, తామర పువ్వులు ఇంకా అలాగా మొత్తం అన్నమాట. మనకి వాటర్‌లో పెరిగే ప్లాంట్స్ అన్నీ గూడా వాటికి సంబంధించినవన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి. అండ్ ఇది చూసారు కదా! వైట్ అన్నమాట. చూడండి ఎన్ని స్ట్రాండ్స్ కనిపిస్తాయో. ఇది కూడా లైట్ పర్పుల్. చూడండి ఎంత బావున్నాయో. అమ్మవార్లకి పెడతారు గదా! చాలా బావుంటాయి. అండ్ అమ్మవారికి ఇష్టమైనయి కూడా. మనం బయట కొనాలన్నా కానీ ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి చాలా కాస్టే ఉంటున్నాయి. అండ్ ఇంక ఇలా రోడ్ సైడ్ మొత్తం కూడా ఇలా ప్లాంట్సే ఉంటాయండి. ప్రతి చోట ఇలా నర్సరీలు పెట్టేసి అన్నీ అమ్ముతూ ఉంటారు. మనకి ఏ టు జెడ్ ప్రతి మొక్కలు దొరుకుతాయన్నమాట ఇక్కడే. రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళే హైవేలో ఉంటుంది ఇది. కడియం అంటారు గదా! మోస్ట్‌లీ చాలామంది ఫార్మర్స్ కానీ, తోటలు వేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికొచ్చే తీసుకెళ్తారు. అంత బల్క్‌గా దొరుకుతాయన్నమాట. అండ్ షూటింగ్స్‌కి కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారు ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ కూడా మీకు చూపిస్తాను. మందారం కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో అండ్ ఎప్పుడు చూడని మోడల్స్, ముద్ద మందారాలు, నార్మల్‌వి అండ్ చాలా థిక్‌గా ఉన్నాయన్నమాట ఆ రేకులు కూడా. ఇంక ఇలా మనకి స్టార్టింగ్ నుంచి వరుసగా ఇలా వస్తూనే ఉంటాయన్నమాట. మొత్తం గులాబీ ప్లాంట్స్ ఏంటి అన్నీ ఏ టు జెడ్ పూలు, మనకు కూరగాయలు, కాయలు ఇలా ప్రతి ఒక్కటి దొరుకుతాయి. కార్‌లో నుంచి అయితే సరిగ్గా కనిపించవు. అండ్ ఎక్కడైతే అక్కడ ఆపడానికి ఉండదని చెప్పేసి మా వదిన, నేను స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట. మొత్తం ఇంకెక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ, చూసుకుంటూ అండ్ వీడియోస్ కోసం గూడా మొత్తం ఇక్కడ బావుంటాయి, ఇక్కడ బావుంటాయి అని చెప్పి ఆపి మరీ చూపిచ్చారు మా వదినైతే. ఓన్ హౌస్ అయ్యి ప్లాంట్స్ పెట్టుకునే ప్లేస్ ఉంటే అయితే చాలా ప్లాంట్స్ కొనుక్కొనెళ్ళొచ్చు. అంత బావున్నాయి. అంత రీజనబుల్ రేట్స్ కూడా. ఎవరికైనా ఒక డ్రీమ్ అయితే ఉంటుంది గదా! చుట్టూ ప్లేస్ వదిలిపెట్టుకొని మొక్కల కోసం మధ్యలో ఇల్లు కట్టుకొని అలా చాలా బావుంటుంది. వాళ్ళ హట్స్ చూసినా గానీ అక్కడ ఉండేవాళ్ళు అక్కడ కొంతమంది ఉంటారంట. ఆళ్ళు కూడా ఏంటంటే ఇలా మొత్తం చుట్టూ చెట్లున్నాయి. మధ్యలో వాళ్ళ గుడిసెలా ఉన్నాయన్నమాట. చూడ్డానికి కూడా చాలా బావున్నాయి. అండ్ రీసెంట్‌గా రాజమండ్రిలో అయితే చిరుతపులొచ్చిందన్నారు గదా! ఈ ఏరియాలో కూడా తిరిగిందంట. అండ్ ఇక్కడ చూడండి చిన్న మొక్కలే కాదు పెద్ద పెద్దయన్నమాట. మనకి కొబ్బరి చెట్లు, అలాగే మామిడి చెట్లు, ఇంకా అలా ప్రతి ఒక్కటన్నమాట. మనకి తోటలేసుకునే వాళ్ళకి కూడా మొత్తం ఇక్కడే బల్క్‌గా దొరుకుతాయి. అండ్ మనకిక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. ప్రతి ఒక్కటి దొరుకుతాయంట. ఏ టు జెడ్ ఇది ఉంది, ఇది లేదు అన్నట్టుండదు. చూడండి ఇవన్నీ అయితే ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడైతే పెద్ద పెద్ద చెట్లొచ్చే పని లేకుండా చిన్న చెట్లకే కాస్తున్నాయి గదా! అలాంటివి కూడా చాలా చెట్లున్నాయి. మనకి ప్రతి ఒక్కటి అలానే ఉన్నాయన్నమాట. లైక్ జామకాయ చూస్తూనే ఉన్నాము. కమలాలు, సీతాఫలం ఇలా ప్రతి ఒక్కటి మామిడి చెట్లు ఇవన్నీ కూడా మనకి చిన్న చెట్లకే కాస్తున్నాయి. అలాంటివి కూడా ఇక్కడైతే దొరుకుతాయి. ఇండోర్ ప్లాంట్స్ కానీ, మనకి డెకరేటివ్ ప్లాంట్స్ అలాంటివి కూడా ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. ఇదిగోండి ప్రతి ఒక్క ప్లాంట్ దొరుకుతాయని చెప్పాను గదా! అదైతే ఇక్కడే అన్నమాట. సో, చూడండి డెకరేటివ్ కానీ ఇలాగ మొత్తం ఇవన్నీ అయితే మోస్ట్‌లీ మూవీ షూటింగ్స్‌కి అలాంటి వాటికి ఇవి బాగా యూజ్ అవుతాయంట. వీటిని తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మేమెళ్ళినప్పుడు కూడా ఒక పెద్ద లారీకైతే వేసేసారనమాట. ఇలా డెకరేటివ్‌వి ఇవన్నీ కూడా. షూటింగ్స్‌కి ఎక్కువ. అండ్ ఇది చూడండి అసలు జడ అల్లినట్లే ఉంది. అవి చెట్లే డైరెక్ట్‌గా అలా అల్లుకొనొస్తాయంట. అండ్ ఇది చూడండి అసలు అరటి చెట్టు ఇంత కూడా లేదు. దానికి అప్పుడే ఎంత గెల వచ్చిందో. అండ్ కాయలు కూడా చూడండి ఎంత లావుగా ఉన్నాయో. చెట్టు మాత్రం మన హైట్‌కి కూడా అంత కూడా లేదు. హాఫే ఉంది. ఇది నారింజ చెట్టనమాట. వాటికి కూడా కాయలున్నాయి. ఇంకిలాగా ఇవైతే డెకరేటివ్ ప్లాంట్. నేనైతే ఫస్ట్ టైమ్ చూసాను. ఇన్ని మోడల్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉంటాయా అని జెప్పేసి. నార్మల్‌గా సినిమాల్లో చూస్తున్నా అవి జస్ట్ గ్రాఫిక్స్ ఏమో అనుకునేదాన్ని. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ చూసినాక అర్థమైందనమాట. అసలు చూడండి చిన్న చెట్టే దానికప్పుడే కాయలైతే వచ్చేసినాయి. ఇదైతే కమల. అసలు పండిపోయి కూడా వచ్చేస్తున్నాయన్నమాట.
ఇదొక్కటే కాదు ఇంకా కొన్నైతే కింద పడిపోయున్నాయి. అన్నీ వచ్చినాయి కాయలు కూడా. అండ్ ఇంకా ప్లాంట్స్ అయితే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండ్ ఒక్కొక్క బ్రీడ్ అంట. సో, వాటి పేర్లు తెలుసుకోవడానికి కూడా అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని తెలుసుకోవడానికి కూడా అవ్వదని జెప్పేసి జస్ట్ మేమైతే చూస్తూ వచ్చేసాము. అండ్ చిన్న ప్లాంట్ అయినా సరే, పెద్ద ప్లాంట్ అయినా ప్రతి ఒక్కటి కూడా ఒక పెద్ద బకెట్ గానీ, ఐ మీన్ టబ్స్ ఉంటాయి గదా! టబ్స్ అలాంటి వాటిలోనే పెంచుతున్నారు. అసలంత పెద్ద ప్లాంట్స్ కూడా ఎలా పెరుగుతున్నాయా కొంచెం మట్టిలో అనిపిచ్చింది. అండ్ చూడండి ఇవన్నీ అయితే ఇంకా డెకరేటివ్‌ది. అండ్ ఇవైతే మోస్ట్‌లీ మూవీస్‌కే తీసుకెళ్తారు. అండ్ సెట్టింగ్స్‌కి, షూటింగ్స్‌కి వాటికని చెప్పారు. అండ్ దట్ టూ ఫార్మ్ హౌసెస్‌కి అలాంటి వాటికి కూడా ఇవైతే సెట్ అవుతాయంట. చూడండి ఇవైతే లవ్ సింబల్‌లా ఉన్నాయి. డబుల్ లవ్ లాగా. కిందొకటి, పైనొకటి అట్లాగా. చెట్లు మాత్రం చాలా పెద్దగానే ఉన్నాయి. కానీ కిందేసిన మట్టి అవైతే టబ్స్ చాలా చిన్నగానే ఉన్నాయి. అయినా ఎలా సరిపోతాయా అనిపిచ్చింది మాకైతే. అండ్ చూడండి ఇవి అయితే సేమ్ లైక్ మనకి రోజెస్ ఉంటాయి కదా! రోజెస్‌లా ఉన్నాయి. అండ్ ఎన్ని మొగ్గలున్నాయంటే ఇదొక్క చెట్టు పెంచుకుంటే చాలనిపిస్తది. దూరం నుంచి చూస్తే సేమ్ లైక్ రోజ్ లానే ఉంది. అండ్ వీటి పెటల్స్ కూడా చాలా మందంగా ఉన్నాయి. వచ్చిందంటే నియర్లీ ఒక 4, 5 డేస్ అయితే ఉంటుందంట ఈజీగా. అసలు వాడిపోకుండా అలాగా. అంత బావున్నాయి అయితే. అండ్ నేను కూడా ఫస్ట్ టైమ్ జూసా. అసలు చాలా ఉన్నాయన్నమాట. చూసారు కదా! ఒక్కొక్క దగ్గర 4, 5 ఉన్నాయన్నమాట మొగ్గలులాగా. అవి మొత్తం పూలిచ్చుకుంటే ఇంకా చాలా బావుంటాయని జెప్పారు. అండ్ ఇంక ఇవి జామ, సపోటా ఇంకిలాగ ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇవి చూడండి ఇదిగోండి లారీలోకైతే ఎక్కిస్తున్నారనమాట. అసలింకా చాలా ఉన్నాయి. ఇంకా వెనకమాలైతే ఇంకా చాలా ఉంది. మేము ఓన్లీ ఇటు ముందు వరకే చూసాము. ప్లాంట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే అసలింక అక్కడి నుంచి రాబుద్దవ్వదనమాట. అంత టైం పడతది చూడటానికి కూడా. అన్ని వెరైటీస్, అన్ని మోడల్స్. అండ్ ఇక్కడ మనకి టబ్స్ ఇవి కూడా ఉంటాయన్నమాట. కుండీలు. చూడండి ఇవన్నీ కూడా బల్క్‌లో కూడా ఇస్తారంట. అండ్ నార్మల్‌గా సింగిల్‌గా కావాలన్నా ఇస్తారు. అసలు ఇందులో కొన్నైతే నేను మూవీస్‌లో చూడటం గానీ, లేకపోతే ఎక్కడైనా ఆర్టిఫిషియల్ ఉంటాయి గదా! వాటిని చూస్తే ఎట్లుంటాయో అట్లే ఉంది ఇవి. అంత ఇది నిజమా? కాదా? అనేస్తే నేనైతే పట్టుకొని గూడా చూసాను. అసలు రియలా? కాదా? అనేసి అర్థం కాలేదు. అలా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. అన్ని మోడల్స్ ఇవన్నీ అయితే ఇండోర్ ప్లాంట్స్‌కి. చూడండి చిన్నగా క్యూట్‌గా అసలెంత బావున్నాయో. కాకపోతే వీటి ప్రైజెస్ అయితే 400 అలా ఉన్నాయి. అంటే ప్లాంట్‌ని బట్టి ఉంటుంది గదా! సో, ఇవైతే అన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. వీటిల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు కొన్నైతే ఇవి కూడా ప్లాంట్సేనా అనిపిచ్చింది నాకు. అంత మోడల్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఇప్పుడైతే అందరూ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారు గదా! కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకైతే ఇక్కడ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. డెకరేటివ్ ఐటెమ్స్ ఉన్నాయి. అలాగే మనకి ప్లాంట్స్ కూడా ఇండోర్ ప్లాంట్స్‌వి. అండ్ మనకి అది ఎలా పెట్టుకుంటే ఉంటాయనేది గూడా అన్నీ చెప్పారు. చూడండి ఈ ఫ్లవర్స్ కూడా ఎన్నొస్తున్నాయో. ఇవి పేరైతే నాకు గుర్తు రావట్లేదు కానీ, చాలా కాస్ట్‌లీ ఈ ఫ్లవర్స్ అయితే అని నాకైతే తెలుసు. ఇవి మ్యారేజెస్‌కి అలాంటి వాటికి కూడా వాడతారు. బట్ రేర్‌గా దొరుకుతాయంటారు ఇవైతే. ఇదిగోండి మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూడండి ఇక్కడైతే ప్రతి దానికి చిన్నవే. ఇవైతే అక్రూడో ఏదో అనుకున్నాం మేమైతే. ఇదసలు ఫ్లవర్ లానే ఉంది. కానీ చెట్టుకే అలా వచ్చినాయి. ఇవైతే ఆకులే రెడ్‌గా వచ్చినాయి. వైట్, రెడ్ అసలింక ఒక్కటి చెప్పుకోవడానికని ఉండదు. ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క బ్యూటీ అసలు. ఎవ్రి ప్లాంట్ హాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. అలా ఉన్నాయి ప్రతి ఒక్కటైతే. ఈ ప్లాంట్స్ అయితే మనకు ఆర్టిఫిషియల్‌గా చూస్తూ ఉంటాం గదా! అవునా? కాదా? అన్నట్టుగా గట్టిగా పట్టుకొని కొంచెం వంచాను. అదైతే ఇరిగిపోయింది. క్యాక్టస్ ప్లాంట్స్ అండ్ తర్వాత మనీ ప్లాంట్స్. మనీ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవైతే కొంచెం క్యాక్టస్‌కి సంబంధించినవనుకుంటా. ప్లాంట్స్ పెంచే వాళ్ళకి, ప్లాంట్స్ గురించి తెలిసిన వాళ్ళకైతే అసలు మొత్తం డీటెయిల్‌గా అన్నీ కనుక్కోవచ్చు. అన్నీ ఉన్నాయి. అండ్ ఒక హాఫ్ డే అయితే ఇక్కడే పడతదనిపిస్తుంది. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అన్ని మోడల్స్. మనకి చూడ్డానికే సగం టైం పడతది. మేమప్పటికే చాలా ఫాస్ట్‌గా అలా వచ్చేసామనమాట. ఇక్కడ చూడండి పాటరీస్ అయితే అసలెంత క్యూట్‌గున్నాయంటే, వాటికి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట. సెరామిక్ వాటికి కూడా క్యూట్ డిజైన్స్ ఏసి చాలా బావున్నాయి. అండ్ మనకి ఇవన్నీ గార్డెనింగ్‌కి సంబంధించినయన్నమాట. అవి కూడా చాలా ఉన్నాయి. అండ్ మనకి ఫిషెస్‌కి, ఇండోర్ ప్లాంట్స్‌కి కూడా స్టోన్స్ కావాలి గదా! ఆ స్టోన్స్ అయితే చాలా తక్కువ ప్రైజే ఉంది.
నేను ఆన్‌లైన్‌లో బయట చూసా అనమాట. ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. ఇక్కడైతే తక్కువే అనిపించినాయి. బట్ ఆల్రెడీ మాకు చిన్నదొకటి ఫిష్ దానిలో ఉంది. అందుకోసమని తీసుకోలేదు. సెరామిక్ పాట్స్ కూడా చూడండి అసలెన్ని మోడల్స్ ఉన్నాయో. స్టాండ్స్‌లో కూడా చాలా డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయి. నేనైతే నార్మల్‌గా ఇంట్లోనే కొన్ని జస్ట్ మొక్కలేస్తున్నా అనమాట. అందుకోసమని కోకోపీట్ తీసుకున్నాము. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాం గానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయింది. అండ్ తర్వాత ఇంకా దొరకలేదు కూడా. అందుకోసమని ఇక్కడి నుంచి తీసుకున్నాం. ఇది 5 కేజెస్ వచ్చేసి రూ. 150 పడింది. ఆన్‌లైన్‌లో కూడా ఇంకా ఎక్కువే ఉండింది. అండ్ అది క్యాన్సిల్ అయిపోతుంది కూడా. కొంచెం నార్మల్ రేట్ ఉన్నది కూడా. అందుకోసమని ఇదొకటి తీసుకున్నాము. అండ్ వర్మీ కంపోస్ట్ కూడా. మనకెట్లాగో కొంచెం ఏదన్నా మేము ఇక్కడ చిన్న చిన్న మొక్కలేస్తూ ఉన్నామనమాట. అందుకోసమని జెప్పేసి వర్మీ కంపోస్ట్, ఆకుకూరలు, కూరగాయలు ఇవైతే మా వదిన వాళ్ళు తీసుకున్నారు. కొంచెం ప్లాంట్స్‌కి కూడా వైట్‌గా పురుగు అలా వస్తున్నాయనమాట. అందుకోసమని దానికోసం ఒక చిన్న మందు అది తీసుకున్నాము. అండ్ తర్వాత రోజెస్ దానిలోకొచ్చాము. అసలు రోజెస్ అయితే ఎన్నున్నాయంటే అసలక్కడి నుంచయితే రాబుద్దవ్వదు. ఇవి ప్లాంట్ వచ్చేసి రూ. 50 అసలు అన్నీ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎంత బావున్నాయో. అండ్ అవి కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. పూలు కూడా కొంచెం వాడిపోయినట్టు అట్లా కూడా లేవు. మంచి గట్టిగా ఉన్నాయి ఆ రేకులు కూడా. బేబీ పింక్ రోజెస్ అయితే అసలు అల్టిమేట్. మీకు కూడా ఒక మంచి మంచి ప్లాంట్స్ కావాలంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియోనైతే మీ ప్లాంట్ లవర్ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.